కాంగ్రెస్ అధిష్టానానికి మళ్లీ జలక్కిచ్చారు ఎంపీ శశిధర్. ఢిల్లీలో కేరళ కాంగ్రెస్ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. ఇప్పటికే పార్టీపై అసంతృప్తిగా శశిధర్ ఉన్నారు. డైరెక్ట్ గా అధిష్టానం మీదే కౌంటర్లు వేస్తూ ఉన్నారు శశిధర్. జనవరి 19న కేరళలో జరిగిన రాహుల్ గాంధీ టూర్లో శశిధర్కి పెద్దగా గౌరవం లభించలేదు. ఎంపీ సిడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న తనను వేదిక చివరన నిల్చోబెట్టడంపై శశిధర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రసంగంలో శశిధర్ పేరును రాహుల్ ప్రస్తావించకపోవడం మీద దుమారం చెలరేగింది. శశిధర్ త్వరలో పార్టీ మారబోతున్నాడంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. బీజేపీకి ప్రధాని మోదీకి సన్నిహితంగా ఉంటూ ఉన్నారు శశిధర్ అంటూ కూడా దీని మీద కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ను బీజేపీ గెలవటం వెనుక శశిధర్ హస్తమే ఉందనే ప్రచారము జరుగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో మరోసారి కూడా శశిధర్ ఝలకిచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, శశిధర్ వ్యవహారం గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ కంటి అంటున్నట్లు, అదేవిధంగా బీజేపీకి కొంత సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉంది వైఖరి అంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు మరోసారి కూడా శశిధర్ వేస్తున్న కౌంటర్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, కాంగ్రెస్ అధిష్టానానికి కొంతమంది సీనియర్ నేతలు వరుసగా జలకిస్తున్నారు. శశిధర్ అటు ఏదైతే దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు, చిదంబరం లాంటి నేతలు, ఇలాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ట్రబుల్ గా మారి వీరు చేసే ఏదైతే సీనియర్ నేతలు చేసే వ్యాఖ్యలు బీజేపీని బలపడేందుకు, బీజేపీకి బూస్ట్ ఇచ్చేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ శశిధర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ, తిరువనంతపురం నుంచి గత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. గెలిచిన తర్వాత కొంతకాలానికి ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన అసహనం వ్యక్తం చేయడం, కాంగ్రెస్ పార్టీ బీజేపీని సమర్థించడం, నేరుగా ప్రధానమంత్రికి ఆహ్వానం పలకడం, నేడు కూడా ఏదైతే కేరళకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం పలికారు ఏదైతే ఎంపీ చేస్తారు. ఈ ఆహ్వానం పలకడం, ఒక ప్రధానమంత్రి మోడీని గౌరవ సూచిగా ఆహ్వానం పలకొచ్చు, కానీ దాంట్లో ఎవరేమి తప్పులు ఉంటారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీని అడ్రస్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పైన నేరుగా విమర్శలు చేస్తూ, అటు బీజేపీని పొగుడుతూ, ఏదైతే తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లోపాయికారిగా బీజేపీ సహకరించడం, అక్కడ బీజేపీ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ శశిధర్ పైన వేటు వేయడానికి సిద్ధమైందంటూ ఇప్పటికే ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే శశిధర్ ను సిడబ్ల్యూ సమావేశాలకు ఆహ్వానించినా కూడా ఆయనకు ఎక్కడ గౌరవం ఇవ్వకపోవడానికి గల కారణం కూడా బీజేపీ నేతలను పొగడం, బీజేపీ పార్టీలతో సన్నిహితంగా ఉండడం, ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడం. తిరువనంతపురం లాంటి మెయిన్ ఏదైతే మేయర్ ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని అటు కొన్ని ఏళ్ల నుంచి, దాదాపు 40 ఏళ్ల నుంచి అటు కాంగ్రెస్, ఇటు ఏదైతే లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్న తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని చేజేతులారా కాంగ్రెస్ పార్టీ, శశిధర్ చేజేతులారా బీజేపీకి అందించాడని ఇప్పటికీ తీవ్ర విమర్శలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన నేరుగా శశిధర్ విమర్శలు చేశారు. శశిధర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ అయ్యారు. రాహుల్ గాంధీ కేరళ పర్యటించిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడా మీటింగ్ లో పాల్గొనలేదు. రాహుల్ గాంధీ కేరళలో ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీకి సంబంధించిన నేతలతో కార్యకర్తలు భేటీ అయినా కూడా శశిధర్ హాజరు కావడం లేదు. శశిధర్ ఆద్యాంతం శశిధర్ ఎన్నికల తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత తనను కేరళ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదనే అసహనంతో ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారంటే ఇప్పటికే కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. కిరణ్, ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా శశిధర్ పక్కన పెడుతుందా? రేణు, ఇప్పటికీ శశిధర్ అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావాలని పక్కన పెట్టిన నేపథ్యం అయితే ప్రస్తుతం కనపడలేదు. అయితే ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీని అధిష్టానం విమర్శించడం, బీజేపీని సమర్థించడం, ఆర్ఎస్ఎస్ ను సమర్థించడం, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలంటూ బీజేపీని చూసి కానీ ఆర్ఎస్ఎస్ ను చూసి కాంగ్రెస్ నేర్చుకోవాలి, సంస్థాగతంగా పాఠాలు నేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుందంటూ శశిధర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహం కలిగించాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లైన్ లో పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనకు అనుగుణంగా పనిచేయాలి. ఏదైతే శశిధర్ పెద్దగా ఏదైతే రాహుల్ పాల్గొన్నటువంటి టూర్ ఉందో దాంట్లో శశిధర్ వెనకన ఉంచడం కేరళలో జరిగినటువంటి టూర్లో రేణు, ఇక్కడ ప్రధానంగా శశిధర్ బీజేపీకి, ప్రధానమంత్రి మోడీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారనే విషయం ఓపెన్ సీక్రెట్. అది కేరళ రాజకీయాలతో పాటు
దేశ రాజకీయాల్లో కూడా అందరూ చూస్తున్నారు. ఎందుకంటే నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆయన విభేదించడం, మరోపక్క తిరువనంతపురం మేయర్ కార్పొరేషన్ ఎన్నికల్లో నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే బీజేపీకి మద్దతు ఇవ్వడం కనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఇటు ఏదైతే పినరాయి విజయన్ ఏదైతే లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన కేరళ సీఎం పినరాయి విజయన్ నేరుగా బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయంటూ నేరుగా ఆయన విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏదైతే యూడీఎఫ్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఉన్న యూడీఎఫ్ స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లు గెలిచిన తర్వాత కూడా సిట్టింగ్ సీఎం గా ఉన్న ఏదైతే కేరళ సీఎం పినరాయి విజయన్ నేరుగా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే సంస్థాగతంగా ఈ రెండు పార్టీలు ఒకటే అయ్యి ఆయా మున్సిపల్ కార్పొరేషన్ లో భాగస్వామ్యం చేసుకొని కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈ పదవులు పంచుకుంటున్నాయంటే ఆయన చేసిన ఆరోపణలు కూడా కేరళ రాజకీయాల్లో కలకలం రేపింది. ఎందుకంటే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే యూడీఎఫ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూడీఎఫ్ కూటమి భారీ మెజార్టీ సీట్లు గెలిచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పారుతుందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పలు సర్వేలు చెప్పాయి. కీలకంగా కేరళ కాంగ్రెస్ కూడా అధికారంలోకి రాబోతుందంటూ పలు సర్వేలు కూడా నివేదించాయి. ఇలాంటి నేపథ్యంలో తనను ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు, తనను ముఖ్యమంత్రి ఆస్పిరెంట్ గా తీసుకోలేదనే అసహనంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన నేరుగా శశిధర్ విమర్శలు గురిస్తున్నారు. వేణు, ఇప్పుడు ఢిల్లీలో కేరళ కాంగ్రెస్ కీలక సమావేశానికి డుమ్మా కొట్టడం అంటే ఈ అసంతృప్తే కారణమా? రేణు, కేరళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశిధర్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించాలంటూ ఆయన గతంలో కూడా పలుసార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి కానీ ఆయన చేసే పనుల పట్ల ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అసహనంతో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లైన్ కాకుండా బీజేపీ లైన్ లో అటు మోడీకి సన్నిహితంగా ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తమకు లాయలిస్ట్ గా ఎవరు ఉంటారో వారిని నేతగా ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాకుండా బీజేపీ నేతలను నేరుగా సమర్థించడం కూడా శశిధర్కు ఒక పెద్ద మైనస్ గా మారింది. అదేవిధంగా కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నేపథ్యంలో శశిధర్ తన ప్రాముఖ్యత ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. రాబోయే 2-3 నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగిస్తుందంటూ ఇప్పటికే కేరళ కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తారు. మరోపక్క పలు సర్వేలు కూడా ఇప్పటికే అధిష్టానాన్ని నివేదించి కేరళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అంతర్గత సర్వేలో కూడా ఆ పార్టీకి 90 సీట్లు వస్తాయని ఆ పార్టీని ముఖ్య నేతలు ప్రకటించారు. రాబోయే ఏదైతే కేరళ కానీ పుదుచ్చేరి కానీ తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో కూడా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డిఎంకే కలిసి పోటీస్తే అక్కడ గెలిచే అవకాశాలను ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయి. ఇటు పుదుచ్చేరిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇటు కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికే పలు సర్వేలు నివేదించాయి. అటు వెస్ట్ బెంగాల్ అస్సాం రాష్ట్రాలు మనం ఒకసారి గమనించినప్పుడు వెస్ట్ బెంగాల్ హోరాహోరీగా నడిచే అవకాశం ఉంది. అటు మమతా ఇటు మోడీ తీవ్ర యుద్ధం చేస్తున్నారు. మరోపక్క అస్సాంలో బీజేపీ గెలుస్తుందని ఇప్పటికే పలు సర్వే నివేదించి ఓవరాల్ గా జరిగిన 5 రాష్ట్రాలు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధిస్తుందంటూ కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. ఈ రాబోయే రోజుల్లో అంచనాలు నిజమవుతాయా లేదనేది మనం వేచి చూడాలి. స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కాంగ్రెస్ అధిష్టానానికి మళ్ళీ జలక్కిచ్చారు శశిధర్. తనకు కేరళలో సీఎం స్థానం సీఎం సీట్ ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి అసంతృప్తితో కూడా శశిధర్ ఈ కేరళ ఏదైతే మీటింగ్ ఉందో దీనికి డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తుంది. కేరళ కాంగ్రెస్ కీలక సమావేశానికి అందుకే ఢిల్లీలో జరిగినటువంటి ఈ కీలక సమావేశంలో ఆయన పాల్గొననున్నట్లుగా అసంతృప్తే కారణం అన్నట్లుగా తెలుస్తుంది. ఇక డైరెక్ట్గా అధిష్టానం మీద కౌంటర్లు వేస్తున్నటువంటి పరిస్థితిని శశిధర్ విషయాన్ని చూస్తూనే ఉన్నాము. ఇక ఇదే విషయంలో చూస్తే కనుక జనవరి 19 కేరళలో జరిగిన రాహుల్ గాంధీ టూర్లో కూడా శశిధర్ని చివరిన నుంచోబెట్టడం పెద్దగా గౌరవించలేదంటూ కూడా అతను అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక ఎంపీ అయ్యుండి సిడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్నటువంటి తనను వేదిక చివరి నిలబెట్టడం ఏంటంటూ కూడా అతడు గౌరవం లభించలేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక శశిధర్ ప్రధాని మోదీని ప్రశంసించటము, ప్రధాని మోదీకి ఆహ్వానం పలకటము, ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ చూసి కూడా కాంగ్రెస్ కూడా శశిధర్ని కొంత పక్కన పెట్టిన వైఖరిని అంటే కావాలని చెప్పి కొంత పక్కన పెడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది.